ఏపీ వ్యాప్తంగా ఎన్ బ్రాండ్ నకిలీ మద్యం సరఫరా చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లోని సిద్ధవటం రోడ్డు ఎన్జీఓ కాలనీ నుంచి ఎక్సైజ్ శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. నకిలీ మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. నకిలీ మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కల్తీ మద్యాన్ని అరికట్టాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ఎక్సైజ్ కార్యాలయాల వద్ద వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపడుతుంది. ప్రస్తుతం మనం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న భవానీపురం ఎక్సైజ్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మాట్లాడేందుకు వెల్లంపల్లి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఎన్నికల సమయంలో మేము నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మొత్తం కల్తీ మద్యాన్ని ఏర్లై పారిస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? అసలు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు మద్యపాన నిషేధానికి ఆయన సంకల్పం పలికిన వ్యక్తి. కానీ ఈరోజు దాన్ని తూట్లు పొడిచే విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దారుణంగా ఎలాగుందంటే కల్తీ మద్యాన్ని ఏరులో పాడే విధంగా ఓన్లీ డబ్బులు ధనార్జనతోనే, అంటే కల్తీ మద్యం ద్వారానే సంపద సృష్టించుకునే విధంగా అతను సొంతానికి సంపద సృష్టించే విధంగా ఈరోజు వాళ్ళు ఎన్ని కుటీర కర్మాగారాలు పెట్టారంటే వైన్ షాప్ మద్యం తయారీ కేంద్రాలు చిత్తూరు మొదలు వెస్ట్ గోదావరి వరకు ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు వెనకాలే మద్యాన్ని తయారు చేసి సేమ్ లేబుల్స్ అవన్నీ కూడా వేసి అమ్ముతుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? సిగ్గుశరం లేదా? అంటే బాటిల్స్ తీసుకొస్తున్నారు, దాని మీద సీల్ వేస్తున్నారు, దాని మీద మూతలు పెడుతున్నారు, దాని మీద స్పిరిట్లు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చుందా? ఇవన్నీ కూడా బెల్ట్ షాపుల ద్వారా అమ్మించడం. ఇంకా సిగ్గు లేకుండా నారా లోకేష్ చెప్తున్నాడు బెల్ట్ షాపులు తగ్గిస్తాడంట. బెల్ట్ షాపులు మూసేయాలి కానీ తగ్గించడం ఏంట? కనీసం బుద్ధి లేదా మీకు? బుద్ధి లేని వ్యక్తులు నారా లోకేష్. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైన్ షాపులన్నీ కూడా ప్రభుత్వం ద్వారా నడపబడ్డాయి కాబట్టి అప్పట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి కల్తీ మద్యాన్ని రాకుండా అంటే అది బెల్ట్ షాపులను కూడా నియంత్రించడం జరిగింది. నియంత్రించడం కాదు, బెల్ట్ షాపులన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు వైన్ షాపులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు నడపబట్టి ఈరోజు బెల్ట్ షాపులు ప్రతి సందుకో బెల్ట్ షాపు. మనకి ఇంటిలో మంచినీళ్ళు వస్తాయో తెలియదు కానీ మద్యాన్ని డోర్ డెలివరీ చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కల్తీ మద్యాన్ని అరికట్టే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. కల్తీ మద్యం ఫ్యాక్టరీలు ఎంత దారుణం ఇది! చిత్తూరు జిల్లా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే విజయవాడ నగరం వరకు కల్తీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసినారు. అసలు ఎంత ధైర్యం ఉండకపోతే ఇలాంటి దారుణమైన పనులకు వీళ్ళు ఒడుగడతారు. అసలు మళ్ళీ వీళ్ళు వైఎస్ఆర్సీపీ కోవట్లు అంటారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎంపీలు మా దగ్గర నుంచి వెళ్ళినోలే, వాళ్ళ దగ్గర ఉన్న మంత్రులు మా దగ్గర నుంచి వెళ్ళినోలే. ఈరోజు ఆ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కూడా మా దగ్గర నుంచి వెళ్ళినోళ్ళు. మరి వాళ్ళందరూ మా కోవట్లేని ఒప్పుకోమనండి. వాళ్ళని అందరూ కోవట్లే, మంత్రులు కోవట్లే, ఎంపీలు కోవట్లే, ఎమ్మెల్యేలు కోవట్లే, అందరూ కోవట్లేని ఒప్పుకోమనండి. పూనకాలు వచ్చినట్టు ఊగినారు. ఏది మీరు ఓకే చీపు లిక్కర్ ఇచ్చేస్తున్నారు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. మరి ఈరోజు ఏం చేస్తున్నారు? ప్రజలకు చావును చూపిస్తున్నారు వీళ్ళు. మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా మరి ప్రతి చోట కూడా మొన్న తంబళ్ళపల్లెలో కూడా చూడటం జరిగింది. మనం కల్తీ మద్యాన్ని డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని సీజ్ చేయటం జరిగింది. ఇది వీళ్ళ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. కానీ ఒక్కటైతే చెప్తా ఉన్నాం, గతంలో కూడా బీర్ బాటిల్స్ని హెల్త్ డ్రింక్ అని చెప్పి మరి ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర ఈ టీడీపీ ప్రభుత్వాన్ని. ఈరోజు కూడా మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తూ ఉన్నారు. మహిళల ఉసురు ఆ రోజు ఎలా తగిలి మరి 2019లో మట్టి కొట్టుకుపోయారో మరి 2029లో కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఇక ముందు భవిష్యత్ అనేది ఈ కూటమి ప్రభుత్వానికి ఉండబోదు అని చెప్పని ఒక మహిళగా నేను చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ప్రస్తుతం కనుక వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన అయితే కూడా కొనసాగుతుంది. కల్తీ మద్యాన్ని పూర్తిగా నివారించే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం అయితే కూడా కొనసాగుతుందని చెప్పి వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.
మాట్లాడు. రేపొద్దున రమ్మని మద్యాన్ని వెంటనే పోరాడదాం కల్తీ మద్యం తయారు చేసిన వారికి శిక్ష పడేంత వరకు పోరాడదాం కల్తీ మద్యం తయారు చేసే వ్యక్తులకు శిక్ష పడేంత వరకు